ఎస్సీ కాలనీ 12వ వార్డు సర్పంచ్ గారు మీరు ఒకసారి ఆలోచించండి. ఇది మేము గెలిపించుకున్నాం, అయినా కానీ మా అభివృద్ధి అనేది జరుగుతలేదు. ఒక కాలువ తీసే మనవులు లేడు. సిబ్బందిని పెంచిల్లు అంటారు, 20 మంది ఉన్నారు సిబ్బంది, 15 మంది 20 మంది అంటారు. జీతాలు గ్రామ పంచాయతీ చెడిపోతుందని తెలుస్తారు, పాములు వస్తాయి, పిల్లలు ఉన్నారు, ఇటు రస్తా ఉన్నది. ఇది మెయిన్ చౌరస్తా. ఈ చౌరస్తాకి వెళ్ళి వచ్చే వాహనాలు పోయే దారి ఉన్నాయి, పాములు వస్తున్నాయి, మోరీలు ఇస్తలేరు ఎవరు. ఇటు వచ్చే మానవుడు కూడా లేడు. వచ్చినా కానీ చెత్త బండి వచ్చినా కానీ ఆగే ప్రసక్తి కూడా లేదు. వచ్చినా కొన్ని నిమిషం ఆగుతుంది, ఆ నిమిషానికి కూడా వెళ్ళిపోతుంది అది. మరి మీ పాలక వర్గం ఎట్లున్నదో నాకైతే అర్థమైతలేదు. దీన్ని మీరు ఖండించుకొని చూసుకొని దృష్టి తీసుకొని మా మోర్లు సాఫీ చేస్తే మేము మీ కృతజ్ఞతలు ఉంటాం. ఏలేరు గ్రామ పంచాయతీ సర్పంచ్ గారికి చెప్పడం ఏమనగా అంటే, మాది ఎస్సీ కాలనీ 12వ వార్డులో మోరీలు అసలుకే తీయడం లేదు. మీరు గెలిచిన కాడ నుండి ఒక్కసారి కూడా మా కాలనీకి వచ్చిన మానవులు లేరు, కనీసం మోరీలు కూడా తీసిన వాళ్ళు లేరు. మొత్తం చెట్లు పెరిగి పాములు వస్తున్నాయి, చిన్నపిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, అందరూ చాతనగాక వాళ్ళు అటు ఇటు నడుస్తారు. కాబట్టి ఇలాంటి పాములు ఒకవేళ బయలాక మాకు దొరికింది కాబట్టి ఎవరికేం కాలేదు. ఎవరికైనా ఏమన్నా కుట్టి ఏమన్నా అయితే అప్పుడు ఎవరమైనా బాధపడాల్సిందే. ఈ ఒక మా ఈ ఘోరాన్ని మీరు గుర్తించి ఇటు పంపించగలరని మా మనవి. మోరీని కూడా ఒకసారి వీడియో తీయన్నా. మాది ఎస్సీ కాలనీ 12వ వార్డు. ఇక్కడ చెత్త తీయట్లేదు, మోరీల అట్లనే ఉంది, గడ్డి కూడా పెరుగుతుంది, చిన్నపిల్లలు ఉన్నారు. ఇంకా మా సైడ్ వీధి లైట్లు కూడా లేవు. ఒకసారి గ్రామ సర్పంచ్ గారు ఇది గమనించి